సముద్రంపై ఆధారపడి బతికే మత్స్యకారులు కాలం కలిసొచ్చి వల బరువుగా అయిందంటే వేట బాగా సాగిందని సంతోషంగా బయటకొస్తారు. ఒడ్డుకు వచ్చాక కానీ తెలియదు అసలు వలలో ఏ చేపలు పడ్డాయి, ఎంత గిట్టుబాటు అవుతుందనే విషయం. కాడేపాలెం సముద్రంలో అదే జరిగింది. అక్కడ మత్స్యకారులకు వలలో పెద్ద చేప పడింది. దాని బరువు దాదాపు 2.5 టన్నులు. ఈరోజు తమ పంట పండిందని సంబరపడ్డారు వారందరూ. చాలా కష్టంగా ఒడ్డుకు చేర్చారు. అయితే ఒడ్డుకొచ్చాక కానీ తెలియలేదు అసలు విషయం. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పుడిమడక శివారు కాడపాలెం సముద్రంలో మత్స్యకారులు వలకు అరుదైన సొరచాప చిక్కింది. తిమింగలం జాతికి చెందిన ఈ చేప సుమారు 2.5 టన్నులు బరువుంది. కాడపాలెం గ్రామానికి చెందిన సూరాడ వసంతరావు, సూరాడ ధర్మ మరో 30 మంది మత్స్యకారులు కలిసి ఆదివారం ఉదయం సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. అచ్యుతాపురం, రాంవెల్లి మండలాల సరిహద్దుల్లోని సీతాపాలెం తీరం నుంచి వల వేసుకుంటూ సముద్రం లోపలకు వెళ్లారు. వల బరువుగా ఉండడంతో భారీగా చేపలు పడ్డాయని భావించి సాయంత్రం 4 గంటలకు తీరానికి చేర్చారు. తీరా వలలో అరుదైన భారీ సొరచేప కనిపించడంతో అవాక్కయ్యారు. తెల్లని మచ్చలతో ఉన్న ఈ చేపను పప్పరమేను అని పిలుస్తారు. అప్పటికే వలలో పడిన ఇతర జాతుల చేపలను మొత్తం తినేసింది. వల బాగా పాడైపోయింది. ఇలాంటి సొరచేపలను ఇక్కడ వ్యాపారులు ఎవ్వరూ కొనుగోలు చేయరు. అధిక బరువు ఉండడంతో తిరిగి సముద్రంలోకి నెట్టలేక తీరంలో వదిలేశారు. కెరటాల తీరంలో ఎక్కువ దూరం వస్తే అది తిరిగి సముద్రంలోకి వెళ్తుందని లేదా చనిపోతుందని మత్స్యకారులు అంటున్నారు. పెద్ద చేప పడ్డందుకు సంతోషపడాలో, అది దేనికి పనికిరాదని ఎవ్వరూ కొనరని తెలిసి బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో కూరుకుపోయారు మత్స్యకారులు. కొసమరుపు ఏంటంటే 2.5 టన్నులున్న వేల్ షార్క్ వల్ల ఖరీదైన వల మొత్తం పాడైపోయింది. ఆ వేల్ షార్క్ సెల్ఫీలు దిగడానికి మాత్రం పనికొచ్చింది. మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. For more videos like this, subscribe Big TV channel.